హాయ్ హలో ఈరోజు మనం ఆలూ కర్రీ కొత్త రెసిపీ ఒకటి చూద్దామండి. ఆలూ పెరుగుతోని ఎలా చేస్తారో. ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనము ఆలూ తీసుకోవాలి. ఇలాగా ఒక 4 ఆలూ పెద్దవి తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. దీంట్లో కావాల్సినవి ఉల్లిపాయలు 2 పెద్దవి కట్ చేసి పెట్టుకొని చిన్న ముక్కలు, టమాటా, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, జింజర్ పేస్ట్, కారం, పసుపు. ఫస్ట్ మనం టమాటాలు కట్ చేసుకున్నాం కదా ముక్కలు, దీన్ని వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసేసేయాలి మిక్సీ. ఇలా ఫస్ట్ మనం టమాటాలు మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలి. పెరుగులో ఈ పెరుగులో వచ్చేసి మనము ధనియా పౌడరు, గరం మసాలా, కారం మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం పసుపు ఇవి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేయాలండి. పేస్ట్ పెరుగు అనేది మనకి ఉండల కింద రాకూడదండి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేయాలి. పేస్ట్ బాగా స్మూత్గా వచ్చేసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు. ఆ ఉండలు ఉంటే కర్రీలో కూడా అలా తెల్లగా అలా ఉండలు కింద కనిపిస్తుంది. అందుకనే ఎక్కడ ఉండలు లేకుండా చూపిస్తున్న విధంగా నీట్గా పేస్ట్ అనేది స్మూత్గా వచ్చేలాగా మిక్స్ చేసేసేయండి. బాగా ఇలా బాగా మిక్స్ చేయండి. ఎక్కడ ఉండలు రాకుండా ఇలా మొత్తం కలిపేసి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించి బండి పెట్టి ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసి ఒక 2 minutes అలాగా మగ్గనివ్వండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన లేకుండా మగ్గనివ్వాలి. ఇలా కలిపేసి మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఇప్పుడు పొటాటో మనము ఉడకబెట్టేసాం కదా, దాన్ని మొత్తం పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. పొటాటోస్ మొత్తము. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయండి. ఇందులో టమాటా మనము మిక్స్ చేసి పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తము ఇందులో వేసేసేయాలి. వేసి బాగా కలిపి టమాటా ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి వస్తే మగ్గినట్టే. చూసారు కదా, ఆయిల్ ఇలా పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ వేసేసేయాలి. ఆ పేస్ట్ వేసి బాగా కలపండి. బాగా కలిపి పెట్టండి. ఇది కూడా మనము ఆయిల్ పైకి వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి వస్తే బాగా మగ్గినట్టు. ఇలా కలిపేసి మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ పైకి వచ్చింది కదా, దీంట్లో మనము ఫస్ట్ పొట్టు తీసి పెట్టుకున్న ఆలు మొత్తం వేసేయాలి. వేసి బాగా కలపండి. కొంచెం పెద్దవి ఉంటే అట్లా కట్ చేసుకొని బాగా కలపండి. ఈ కలిపాక ఒక 3 to 4 minutes మగ్గనివ్వాలి. అంటే మనం పొటాటోకి ఈ పేస్ట్ అంతా పట్టుకోవాలి కదా, అందుకని మగ్గనివ్వాలి. కలిపి బాగా దీంట్లో ఇప్పుడు మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసేసేయండి. సాల్ట్ వేసి మగ్గనివ్వండి 3 to 4 minutes. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చాక ఇలా కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని కలిపేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా వేడిగా ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్ రెసిపీ అండి ఇది. చపాతీ, పూరి, వేడి రైస్లోకి, బగారా రైస్లో కూడా, వెజ్ బిర్యానీలో కూడా సూపర్గా ఉంటుంది. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్.